నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పేద వర్గాల అభ్యున్నతే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యం. కుప్పం పర్యటనలో చైర్మన్ నారా భువనేశ్వరి. అనాథ పిల్లలకు మెరుగైన వసతి కల్పన లక్ష్యం. చిల్డ్రన్స్ హోమ్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన. పార్లమెంటులో బాలల సంక్షేమంపై కీలక చర్చ. పలు అంశాలను ప్రస్తావించిన ఎంపీ దగ్గుబాటి. హిందువులు ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధిస్తాం. శ్రీరామ్ శోభాయాత్ర ప్రారంభ సభలో శివస్వామి. తిరుపతి ఎస్సీహెచ్ఎం సిబ్బంది వేతన కష్టాలకు తెర. మంత్రి కందుల చొరవతో 84 లక్షల బకాయిలు విడుదల. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సొంత నియోజకవర్గం కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పేద ప్రజలు, పార్టీ నాయకుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో దివ్యాంగులకు వినికిడి యంత్రాలు, చిరు వ్యాపారులను తోపుడు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పేద కుటుంబాల పిల్లలతో పాటు కార్యకర్తల పిల్లలను కూడా ఎన్టీఆర్ మెమోరియల్ పాఠశాలల్లో ఉచిత విద్యాభ్యాసం అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ మొబైల్ వాహనాల ద్వారా మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు మందులు, పోషకాహారం పంపిణీ చేస్తున్నామన్నారు. ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ టీం చాలా బాగా పనిచేస్తోందని, అందరి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తదితరులు ఆమె వెంట ఉన్నారు. నైస్ మీటింగ్ యు ఆల్. మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన పేద ప్రజల కోసం, మన యావత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన సినిమా రంగం వదిలేసి ప్రజల కోసం ఆయన అడుగు ముందుకేశారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఆ స్ఫూర్తితోనే ఆయన 1997లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటికి 29 సంవత్సరాలయ్యింది మేము ట్రస్ట్ స్టార్ట్ చేసి. దాని తర్వాత రాజకీయాలు పొజిషన్స్ వలన ఆయన రిటైర్ అయ్యి నన్ను మేనేజింగ్ ట్రస్టీగా ఆయన నన్ను ఆ సీట్లో ఆయన కూర్చోపెట్టారు. ఈ ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంప్స్ గాని, ఎడ్యుకేషన్ గాని, ప్రజలకి ఏది అవసరమో అవన్నీ అందజేయాలని ఈ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదలు పెట్టారు. ఆ స్ఫూర్తితోనే నేను గాని నా టీం గాని మేము దాని ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లానే బ్లడ్ బ్యాంక్స్ వస్తే 4 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. అది హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి. ఏ కేసెస్ వచ్చినా కూడా ఎక్కడ మా సెంటర్ లేకపోయినా మా దగ్గరకు వచ్చిన కేసు మేము ఎమ్మటే ఎక్కడికి వెళ్లాలో మా లాంటి దాతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మేమేమన్నా కేసులు ముందుకి పంపిస్తే వాళ్ళు మాతో పాటు చేయగలిపి ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లానే విజయవాడలో కూడా తప్పకుండా థాలసీమియా సెంటర్స్ అనేది ఓపెన్ చేస్తాం. అనాథ పిల్లలకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎస్కేఆర్ మహిళా కళాశాల ఎదురుగా 78 లక్షలతో చేపట్టనున్న సదనం చిల్డ్రన్స్ హోమ్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సదనం చిల్డ్రన్స్ హోంలో అనాథ పిల్లలు నివసిస్తున్నారని, వారికి ఇది ఒక ముఖ్యమైన ఆశ్రయమని అన్నారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థలో ఉండటంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, చాలా కాలంగా కొత్త భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ ద్వారా 78 లక్షల నిధులు మంజూరు చేయించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందని ఆయన చెప్పారు. G+1 విధానంలో నిర్మించనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణం పూర్తయితే చిల్డ్రన్స్ హోమ్ సామర్థ్యం పెరిగి మరింత మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే భవనంలో పిల్లల వసతి, చదువు, ఇతర అవసరాలకు అవసరమైన గదులు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అనంతరం ఆయన పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సదనం చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు పాల్గొన్నారు. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలో ఏదైతే చిల్డ్రన్ హోమ్ ఉందో
అది బాగా శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. అక్కడ ఉంటున్న పిల్లలు ఏదైతే ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇది ఒక షెల్టర్. ఎప్పటి నుంచో ప్రపోజల్ మూవ్ చేస్తున్నాం. ఇది ఒక కొత్త కన్స్ట్రక్షన్ మనం చేయగలిగితే స్ట్రెంగ్త్ కూడా పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారు 78 lakhs తోటి 78 లక్షలతోటి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. G+1 కింద నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. చాలా బాగా తీసారు డిజైన్స్ అన్నీ కూడా. ఇది చేయడం వల్ల ఫర్దర్గా G+1 కట్టడం వల్ల ఫర్దర్గా కెపాసిటీ పెంచుకోవచ్చు, ఇక్కడ పిల్లల యొక్క సంఖ్యను పెంచవచ్చు, అలాగే ఇతర అవసరాలకు కూడా G+1 ఉండడం వల్ల ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా దూరదృష్టితోటి ఎన్నో సంవత్సరాల నుంచి చేద్దామనుకున్న పనిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 78 లక్షలతోటి ఇక్కడ పనులు ప్రారంభించుకోబోతా ఉన్నామన్నది ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న పిల్లల సమగ్ర అభివృద్ధి, ముఖ్యంగా వారి మానసిక ఆరోగ్యంపై పార్లమెంటులో జరిగిన చర్చలో రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చిన్నారుల భద్రత, ఇతర అంశాలకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. పిల్లల అభివృద్ధికి ప్రేమ, ఆప్యాయతతో కూడిన ప్రోత్సాహక వాతావరణం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం CCIలో ఉన్న కఠిన నియమావళి కారణంగా పిల్లలకు తగిన భావోద్వేగ మద్దతు అందటం లేదనే ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాల దృష్టితో పిల్లల మానసిక అభివృద్ధి కోసం సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లోని పిల్లలకు మరింత రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిమ్హన్స్ వంటి ప్రముఖ సంస్థలతో కలిసి ట్రామా ఇన్ఫార్మ్డ్ కేర్పై తప్పనిసరి డిజిటల్ మాడ్యూల్ను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనికి ప్రతిస్పందిస్తూ మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి సావిత్రి ఠాకూర్ ప్రభుత్వ చర్యలను వివరించారు. ఇప్పటికే కౌన్సిలింగ్, జీవన నైపుణ్య శిక్షణ, విద్య మరియు ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. A good nurturing and stimulating environment is very important for the holistic development of a child, more particularly the psychological development, sir. There have been various interventions that have been outlined in the answer that has been given by the minister with regards counseling, life skill training, education as well as healthcare interventions. However, sir, the children in the CCIs are regimented and there's somehow the feeling that there is lack of care and love that is being expressed. Sir, this gives us the feeling that there is a lack of long-term vision for children in the CCIs. I would like to know from the Honorable Minister through you, sir, whether the ministry is willing to partner with apex premier institutions like NIMHANS to launch a mandatory standardized digital module on trauma-informed care such that the superintendents of all the CCIs are professionally equipped to handle the psychological needs of the children, sir. उदय मैं उत्तर सभा पटल पर रख दिया। आंसर दो सर। माननीय अध्यक्ष जी, कानून किशोर न्याय अधिनियम के उद्देश्य दंड के बल्कि कानून से संघर्ष कर रहे बच्चों को पुनर्वास और सामाजिक पुनरीकरण, जबकि किसी भी बच्चे को अवलोकन गृह विशेष కులాల పరంగా, వర్గాల పరంగా విడిపోకుండా హిందువులంతా ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధించుకోగలమని శివస్వామి అన్నారు. దేశంలో 2014కి ముందు ఒక రకమైన పాలన సాగితే 2014 తర్వాత దేశంలో మరో లెక్కన పాలన చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి పక్షాన సాయంత్రం శోభాయాత్ర పేరుతో వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ జరిగింది. ముందుగా పుష్కర్ ఘాట్లో సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శివస్వామి మాట్లాడుతూ గోదావరి తీరంలో కాషాయ జెండాల రెపరెపలతో శోభాయాత్ర కన్నుల పండుగగా ఉందన్నారు. శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షుడు పతివాడ రామరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బయ్యావాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాని భరత్, రామ్, రూడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, టీడీపీ నాయకుడు గోరంట్ల రవికుమార్, టీడీపీ నాయకుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, కంబాల శ్రీనివాసరావు, ఎడ్లపల్లి అయ్యప్ప, తాడోజు సాయి, నర్సిపల్లి హారిక, రేలంగి శ్రీదేవి,
వీరాంజనేయులు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, కొరగంటి సతీష్, కాలేపు సత్యసాయిరాం, పన్నాల లక్ష్మి, సంతోషిని, ఆర్ఎస్ఎస్ విభాగ్ సహ కార్యవాహ నిమ్మలపూడి సుబ్బరాజు, బండ్ల శంకర్, కర్రి శ్రీనివాస్, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. మనకు కూడా బలం వస్తుంది. మన విధానాల మీద ఏ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆలోచిస్తుంది. నా కోరిక ఏంటంటే ఈ వేదిక ద్వారా, ఈ బైక్ ర్యాలీ ద్వారా ఎలా అయితే మక్కా యాత్రకి మీరు సబ్సిడీలు ఇస్తున్నారో అలాగే హిందువుల కాశీ యాత్రకు కానీ లేకపోతే మానసర యాత్రకు కానీ చార్ధామ్ యాత్రకు కానీ మాకు కూడా సబ్సిడీ ఇచ్చే పరిస్థితికి మనం తీసుకెళ్తాకి ఒక రికమెండేషన్ ప్రభుత్వానికి అందజేద్దాం. ఒకవేళ అది కనుక పూర్తయితే ఆ విజయం రాజమహేంద్రం యొక్క శ్రీరామనవమి వేదిక ద్వారానే మాత్రం అది మీకే చెందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రఘురామకృష్ణ గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని హిందుత్వం మీద దాడి చేసినట్లుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వారందరినీ తక్షణం ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. ఇలాంటి యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ రాష్ట్రంలో ధర్మ భావన, హిందుత్వ భావన, ఒక క్రమశిక్షణ అయినటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం సంఘం యొక్క బాధ్యతగా భావిస్తున్నాం. ఈరోజు రాజమహేంద్రం నుంచి అత్యంత భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుంది. ఇది హైందవ ధర్మానికి సంబంధించిన అద్భుతమైన యాత్ర. ఈ యాత్ర శోభాయమానంగా సాగుతుంది. ఈ యాత్రే సర్వమతాలకు సర్వరక్షణ. హిందూ ధర్మం బాగుంటే సర్వమతాలు బాగుంటాయి. హిందువుల యొక్క సంస్కారం గొప్పగా ఉంటుంది. తిరుపతిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ SIHM సిబ్బంది సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న వేతన సమస్యకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చొరవతో పరిష్కారం లభించడంతో వారి నుంచి హర్షం వ్యక్తమైంది. గత ప్రభుత్వ వైఖరితో 22 నెలలుగా పెండింగ్లో ఉన్న సుమారు 84 లక్షల వేతన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయడంతో సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో సిబ్బంది ప్రతినిధులు మంత్రి కందుల దుర్గేష్ను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 2 ఏళ్లుగా జీతాలు అందక తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, ఈ విషయాన్ని గత నెలలో మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తక్షణమే స్పందించారని సిబ్బంది పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా కృషి చేసినందుకు మంత్రి కందుల దుర్గేష్కి వారు ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి కందుల దుర్గేష్ను కలిసిన వారిలో బోధనా సిబ్బంది తరపున లెక్చరర్స్ కె శివరామకృష్ణ, లెక్చరర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎస్ భార్గవి, అలాగే నాన్ టీచింగ్ సిబ్బంది అకౌంట్స్ అసిస్టెంట్ సి నరేష్, స్టోర్ అసిస్టెంట్ పి జ్యోత్స్నాదేవి తదితరులు ఉన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు శివరామకృష్ణ చౌదరి, షెఫ్, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో గత 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. లాస్ట్ అరియర్స్ పడడం వల్ల శాలరీస్ అరియర్స్ పడ్డాయి. 22 నెలలు గాను గత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి కందుల దుర్గేష్ గారిని వినియోగించుకున్నాము. కందుల దుర్గేష్ గారు డైరెక్షన్తో అధికారులకు అందరికీ చెప్పి శాలరీస్ని త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి అట్ ఏ టైం 22 నెలల శాలరీని ఒకేసారి ఈ నెలలో మాకు క్లియర్ చేయించారు. అందువలన మేము కూటమి ప్రభుత్వాన్ని మరియు టూరిజం శాఖ అధికారుల్ని మరియు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరీ ముఖ్యంగా దళితుల గురించి, దళిత సంఘాల గురించి ఆడియోలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చాలా అభ్యంతరకరంగా మాట్లాడారని, నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరతరాం డిమాండ్ చేశారు. ఆదిరెడ్డి అప్పారావుపై విచారణ జరపాలని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు తీసుకుని రసీదు ఇవ్వాలని వారు అడగటంతో పోలీసులతో వాగ్వాదం చెలరేగింది. ఈ విషయం తెలుసుకున్న మార్గాని భరతరాం హుటాహుటిన స్టేషన్కు చేరుకొని సిఐ బాజీలాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి ఈ వ్యవహారంపై ఎంక్వైరీ వేసి నిజానిజాలు నిర్ధారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. గంటసేపు వాగ్వాదం చేస్తే తప్ప ఎక్నాలడ్జ్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. రాజమండ్రి ఎస్సీ విభాగం అధ్యక్షుడు తెరగటి దుర్గారావు, రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, మార్తి నాగేశ్వరరావు, దాసి వెంకట్రావు, గారా చంటిబాబు, అల్లు జయరాజ్, సుందర్ సింగ్, శివ, విజయ్,
పులి సాగర్, చిన్న కొవ్వాడ, కృష్ణ, దొమ్మేటి రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవడైనా దళితుల్ని పెళ్లి చేసుకుంటారా? అసలు మన సంస్కృతి, మన సంస్కారమా అనే మాటలు ఏ రకంగా మాట్లాడతారండి? విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. పోలీస్ స్టేషన్లో ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ఈయన వాయిస్ అక్కడ వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ఇంకొక 10 కుటుంబాలు తెచ్చి సాక్ష్యం చెప్పించుకోండి, ఇంకా 10 కుటుంబాలతో మీరు రాజీలు చేసుకోండి, మాకు సంబంధం లేదు. మేము మాట్లాడేది ఒకటే మాట్లాడుతున్నాం. ఈ మాటలు మాట్లాడింది ఎక్స్ఎమ్మెల్సీయా కాదా, ఆదిరెడ్డి అప్పారావా కాదా? ఈయన మాట్లాడిన మాటలు దళితుల పట్ల నీచాతి నీచంగా మాట్లాడిన మాటల్ని నిర్ధారణ చేసి ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయట పెట్టమని. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కనుక అన్యాయం జరిగితే ఖచ్చితంగా హైకోర్టుని ఆశ్రయిస్తాము. హైకోర్టులో ఖచ్చితంగా ఈయన ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన మాటల్ని ఖచ్చితంగా చట్టం ముందుకు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో ఉన్న దళితుల గురించి వచ్చి మేము మాట్లాడుతున్నాం కానీ చంద్రకళ జాన్ గురించి కాదు. చంద్రకళ జాన్ గురించి ఏం చేశారో మాకు అనవసరం. మా దళితులన్న పేరు ఇస్తారా లేదన్న దాని గురించే మేము వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చాం. ఆ కంప్లైంట్ని ఇంప్లిమెంట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి ఫారెన్సిక్ ల్యాబ్కే డబ్బు తీసుకున్న వాడిది ఆడికి ఈడికి ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చేదాకా మీరు చేయనంటే మేము ఇచ్చిన కంప్లైంట్ ముందు ఇచ్చాం కాబట్టి మాది ఎఫ్ఐఆర్ కట్టాలి. మీరు ఎఫ్ఐఆర్ కట్టనో మేము రిసిప్ట్ ఇవ్వనంటే కుదరదు. పోలీస్ స్టేషన్ ప్రజాస్వామ్యంలో ఉంది. ఇది చంద్రకళ గారు జాన్ గారు గొడవ స్టేట్ అంతా తెలిసిన విషయమే. కానీ మాకు చంద్రకళ జాన్ గారు గొడవ మాకు వద్దు, పక్కన పెట్టండి. అది ఆస్తుల గొడవ, వాళ్ళ ఇండివిజువల్ గొడవ, ఫ్యామిలీ గొడవ. జాన్ అనేవాడు వేసవికాలంలో దాహార్తుల కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో లాలా చెరువులో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ పివి సూర్యమోహన్ చలివేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించి దాహార్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. సూర్యమోహన్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ పలు ప్రజోపకార సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నగరంలో అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ఉచిత మొబైల్ అన్నదాన సేవలకు అందరూ సహకరించాలని సూర్యమోహన్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ చింతా ప్రణవరెడ్డి జ్ఞాపకార్థం స్వర్ణాంధ్ర సౌజన్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వర్ణాంధ్ర గత 28 సంవత్సరాలుగా నగరంలో పలుచోట్ల దాహర్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, ఈసారి లాలా చెరువుతో పాటు కంబాల చెరువు, హౌసింగ్ బోర్డు దగ్గర కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర కార్యదర్శి జి గంగాధర్, మేనేజర్ హరికృష్ణ, మీరాకుమారి, సత్య, దివ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు ఉమెన్స్ సేఫ్ హెవెన్ వద్ద వైఎస్ఆర్ ఎంఎస్ఆర్ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటో స్టాండును ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి శనివారం ప్రారంభించారు. మేడపాటి షర్మిలారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆటో డ్రైవర్లు, ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆటో స్టాండ్ బోర్డును ప్రారంభించి ఆటోలకు స్టిక్కర్లు అతికించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మేడపాటి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి కార్మికుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని, అదే బాటలో ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటో కార్మికులకు వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి ఏటా 10,000 ఆర్థిక సహాయం అందించేవారని అన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ ఎంఎస్ఆర్ పేరుతో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వైఎస్ఆర్ టీయూసీ నగర అధ్యక్షుడు సప్ప ఆదినారాయణ, యువజన విభాగం అధ్యక్షుడు బిల్డర్ చిన్న, ట్రేడ్ యూనియన్ నాయకుడు శంకర్ తదితరులతో కలిసి రిజిస్టార్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎండి అరీఫుల్లా ఖాన్, కాటం సంజయ్, ఇందుకూరి డేవిడ్ రాజు, బూడిద శరత్ కుమార్, ఆటో స్టాండ్ ప్రతినిధులు ఎస్కే షరీఫ్, సిఎస్ పోసియా,
ఏ అనిల్, టి కిషోర్, వెంకటేష్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ రోజున నా పుట్టినరోజున మరి సందర్భంగా వైఎస్ఆర్ ఎంఎస్ఆర్ ఆటో స్టాండ్ ఈ యొక్క టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరున ఈ యొక్క ఆటో స్టాండ్ని ఓపెన్ చేయడం నిజంగా ఎంత ఆనందంగా ఉందో అంటే, ఎందువల్లంటే ఆ రోజున ఆయన పేదల పాటి మరి పెన్నితి కింద ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి తండ్రికి మించిన తనయుల కింద మరి ప్రతి ఒక్క గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన ఎక్స్ సీఎం గారైన జగనన్న కూడా ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారో మనందరికీ కూడా తెలిసిందే. మరి ఆ రోజుల్లో ఆటో వాళ్ళు ఇబ్బంది పడకూడదు, సో ఆటో మెయింటెనెన్స్కి మరి 10,000 రూపీస్ మరి ప్రతి సంవత్సరం కూడా మరి వాళ్ళకి ఇస్తూ మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఆటోలో చాలా యాక్సిడెంట్స్ అయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు లేక మెయింటెనెన్స్ చేసుకోలేని పరిస్థితి వాళ్ళకు ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ 10,000 రూపీస్ వాళ్ళ అకౌంట్లో పడిందో, వాళ్ళు ఎక్కడైనా ఏ కంప్లైంట్ ఉన్నా వాళ్ళ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళు రెక్టిఫై చేసి యాక్టివేట్ చేసి వీళ్ళందరినీ రిజిస్ట్రేషన్ లేని స్టాండ్లు కానీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించి అన్నీ చేయించి దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ పత్రాలని సమర్పించి ఈఎస్ఐ కట్టించడానికి కూడా ముందుకొచ్చి ఈ కార్మికులకి అందరికీ న్యాయం చేయడానికి మేమందరం ఇచ్చేస్తాం. అదే రాజమండ్రి పట్టణంలో వెళ్తున్న భరతరామ్ గారు కానివ్వండి, శర్మిలారెడ్డి గారు కానివ్వండి, డాక్టర్ గూడూరు గారు కానివ్వండి, సూర్యపేకదరారు కానీ, అలాగే ఈ రాజమండ్రి పట్టణంలో వెళ్తున్న ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రతి యూనియన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతగా సేవలు అందిస్తూ మళ్ళీ మా యొక్క గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చే విధంగా కార్మికులందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా స్థానిక గౌతమ ఘాట్ శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో వేదమంత్రాల నడుమ కన్నుల పండువగా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం భక్తులకు ప్రసాదం, పానకం వితరణ చేశారు. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో జ్ఞాన సరస్వతి దేవి సేవాదళ కార్యకర్తల సహాయంతో భక్తులకు ప్రసాద వితరణ, పానకం పంపిణీ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి తరించారు. భక్తులందరికీ ఈ శ్రీరాముడి దయ, కరుణ, ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తోట సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రేన్మ. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రామ, లక్ష్మణ, సీతాదేవికి పూజ చేసి కళ్యాణం జరిపించాం. రాజమండ్రి ప్రజలు పరిసర ప్రాంతాలు అందరూ సుఖశాంతులతో ఉండాలని, రామరాజ్యం రానున్న రోజుల్లో రామరాజ్యం ఉండాలని ఆశిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. హరే కృష్ణ. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ మన సరస్వతి ఘాట్లో తోట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో సీతారామస్వాముల కళ్యాణం జరిగింది. ఎంతో వైభవంగా జరిగింది. ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని, ఈ సరస్వతి ఘాట్ సరస్వతి అమ్మవారి గుడి తొందరగా నిర్మాణం జరగాలనేసి మేమందరం కోరుకుంటున్నాము. అందరూ కూడా అఖిల ప్రజలకి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు ఇవ్వాలనేసి ఆ సీతారామచంద్ర ప్రభువుని మేమందరం వేడుకుంటున్నాం. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీసీ యువసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ 32వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మేడపాటి షర్మిలారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం బాటసారులు, వాహన చోదకులు, వ్యాపారులకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. మేడపాటి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన బూడిద శరత్ కుమార్ను అభినందించారు. వేసవి ఎండలు అధికమవుతున్న తరుణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. బూడిద శరత్, వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్ తదితరులు మేడపాటి షర్మిలారెడ్డికి దుస్సాలువ, పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
బూడిద శరత్ మాట్లాడుతూ ప్రతి ఏటా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైసీపీ నాయకులు సత్యబాబు, స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చేసిన మా ఎంఎస్ఆర్ ఫాలోవర్స్కి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మా మేడపాటి షర్మిలారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా స్థానిక జాంపేట 32వ వార్డులో ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేసే విధంగానే చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మధ్య కార్యక్రమం ఈ చలివేంద్రం జూలై వరకు కూడా స్టార్ట్ చేసి మేము ఉంచుతామని చెప్పడం జరుగుతుంది. స్థానిక జెండా పంజా రోడ్లో మోక్ష ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ను తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచురెడ్డి శనివారం ప్రారంభించారు. మార్కెట్లోకి విడుదల కానున్న V70 FE నూతన వివో ఫోన్ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చెంచురెడ్డి వివో షోరూమ్ మేనేజర్ బాబు, సిటీ మేనేజర్ ప్రశాంతరావు తదితరులు ఘనస్వాగతం పలికారు. జగదీష్ తదితరులతో కలిసి జ్యోతి వెలిగించి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనకు వివో ప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక్కొక్క ఎక్స్క్లూజివ్ స్టోర్ను ఏర్పాటు చేస్తున్నామని, తొలిసారి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జెండా పంజా రోడ్లో ఈరోజు ప్రారంభించామన్నారు. వివో అన్ని రకాల హ్యాండ్సెట్లతో పాటు యాక్సెసరీస్ కూడా ఇక్కడ లభ్యమవుతాయన్నారు. వివో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలో కాకినాడ, అమలాపురంలో కూడా నూతన స్టోర్స్ ప్రారంభమవుతాయని తెలిపారు. ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరు కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం సో మీదుగా చెంచురెడ్డి గారికి చిరు సత్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇస్తే బాగుంటుంది. ధన్యవాదాలండి. ఈ వివో ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఇక్కడ నుంచి ప్రతి జిల్లాలో ఒక్కొక్క స్టోర్ స్థాపించాలని ధ్యేయంతో ముందు ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి నుంచి మొదలుపెట్టాము. క్రమక్రమేణా కాకినాడ, అమలాపురం ఏరియాలు కూడా మేము విస్తరించుకుంటూ వెళ్తాము. ఎక్స్క్లూజివ్ స్టోర్లో అన్ని రకాల మొబైల్స్, అన్ని రకాల యాక్సెసరీస్ అందుబాటులో ఉంటాయి. వివో సర్వీసులు వినియోగించుకోవాలని మా విన్నపం. This is Hardik, the state head for Moksha Enterprises. We are very glad to open a Vivo exclusive store in the district of Rajahmundry. Rajahmundry is a very fantastic town in terms of business, mobile business, and we are glad that we have opened this store. This store will be giving a very good handset and the features and all the experiences of Vivo handsets to all the customers. So please do walk in to the Vivo exclusive stores to have a very good experience of the Vivo handsets and these features. Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.